హాయ్ అండి, ఈరోజైతే నేను పూర్ణాలు చేస్తున్నాను. దానికైతే ముందుగా మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపేసి కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కొంచెం మెత్తగా కలుపుకోవాలన్నమాట. చివరకు కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని 1 గంట సేపు పక్కన పెట్టేసుకోండి. దీనివల్ల పిండి అనేది చాలా మెత్తగా స్మూత్గా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నేను శనగపప్పుని ఒక 4 గంటల వరకు నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసి అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకొని 3 విజిల్స్ రానివ్వాలన్నమాట. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టేసుకొని తర్వాత మనం ఎంత పప్పు తీసుకుంటే శనగపప్పు అంతే బెల్లం కూడా వేసుకోవాలి. నేనైతే కొంచెం పప్పుని పక్కన తీసి పెట్టుకున్నాను లాస్ట్లో వేద్దామని. అలాగే యాలక్కాయలు 2 యాలక్కాయలు దంచి వేసుకొని పప్పు గుత్తి ఇలా మెత్తగా చేసుకోవాలన్నమాట. మెత్తగా చేసుకున్న తర్వాత బెల్లం వేసేసుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకోండి. వేసేసి కలిపేస్తే ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మనం పప్పు తీసుకున్నాం కదా వేరేగా, అది కూడా వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే గోధుమ పిండి బాగా నానిపోయింది మెత్తగా. తర్వాత దీంట్లో నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను, అంటే సప్పగా అనిపించింది అన్నమాట. కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి గట్టిగా అయిన తర్వాత చల్లారి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా అవుతుంది. దీన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గోధుమ పిండి కూడా బాల్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మనం చిన్న చపాతీలా ఒత్తుకొని ముందు కవర్ పెట్టి కవర్కి ఆయిల్ రాసి ఇలా చపాతీలా ఒత్తుకొని చిన్నది. తర్వాత ఇది మనం బాల్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా శనగపప్పుది, అది మధ్యలో పెట్టేసి ఇలా రౌండ్ చేసేసి వెనక్కి తిప్పేసి ఇలా పూర్ణం కాదు బొబ్బట్లాగా ఒత్తుకోవాలన్నమాట. ఇలా ఒత్తేసుకొని స్టవ్ మీద పెనం పెట్టేసుకొని వేడి చేసుకోవాలి. చూడండి ఎంత బాగా షేప్ వచ్చిందో. స్టవ్ మీద పెనం పెట్టేసుకోవాలి. వేడిన తర్వాత నెయ్యితో కాల్చుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ అనేవి బాగా వస్తాయి. కొంచెం నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత అప్పుడు ఈ బొబ్బొట్టు తీసేసి దీనిపైన వేసేసుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మంచిగా ఎర్రగా కాలుతుంది. ఇవన్నీ ఇలా 2 వైపులు తిప్పుకుంటూ సిమ్లో పెట్టుకొని మెల్లగా కాల్చుకోవాలి. మన బొబ్బట్టు అయితే రెడీ అయిపోయింది. ఇలాగే రెండోది కూడా అలాగే కాల్చేసుకోవాలి. ఇంకా మిగిలినవన్నీ అలాగే చేసేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకుంటూ సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇవన్నీ మన బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి. స్వీట్ కూడా సరిపోయింది. అండ్ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.